హలో, హాయ్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్సుమాంజలు. యూట్యూబ్లో నా ఛానల్ పేరు కిషోర్ లైఫ్ స్టైల్స్. కిషోర్ లైఫ్ స్టైల్స్ అనే పేరుతో ప్రారంభించిన ఛానల్ 40 days అయింటుంది ప్రారంభం చేసి. అందులో మొదటగా డివోషనల్గా ఉండాలని భక్తిభావంతో చాలా పోస్టులు క్రియేట్ చేసి పెడుతూ ఉన్నాను. అన్ని వీడియోస్ చక్కగా ఉంటాయి, మీరు చూడండి. ఇంకా చూస్తున్నారో లేదు, అది వచ్చి ఒక స్టేటస్, గుడ్ మార్నింగ్ స్టేటస్, అంటే శుభోదయము, అంటే మానవత్వంతో 10 మంది మిత్రులకి బంధువులకి అభిమానంతో ఉదయాన్నే నిద్రలేసి చెప్పే పోస్టులు అవి. సరే, దాని గురించి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు కిషోర్ లైఫ్ స్టైల్స్ అనే ఛానల్ నుంచే సెకండ్ జోన్, అంటే జోన్ వారి జోన్స్ ఉంటాయి. ఈ సెకండ్ జోన్, ఈ జోన్ వచ్చి ఎంటర్టైన్మెంట్ జోన్. ఎంటర్టైన్మెంట్ జోన్ కింద సినిమాకి సంబంధించిన పాటలు, సినిమాకి సంబంధించిన చర్చలు, సినిమాకి సంబంధించిన పోస్టులు, అందరు హీరోలు ఉంటాయి. కానీ ఇప్పుడు మాకు ప్రత్యేకంగా 2024 సంవత్సరానికి మే 28వ తారీఖున తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆశాజ్యోతి, ప్రపంచ దేశాలలో తెలుగు ఖ్యాతిని కీర్తింపబడిన శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభ సందర్భంగా ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి ప్రవేశిస్తున్నాను. ఈ మొదటి వీడియో ఇది. చాలా బాగా క్రియేట్ చేశాను. నేను చెప్పేది కాదు, మన బంగారం ఎప్పుడు మనకు ముద్దుగానే ఉంటుంది కాబట్టి మీరు చెప్పాలా. చూడండి, వీలైనంతవరకు చాలా బాగా క్రియేట్ చేస్తాను. 28వ తారీఖు దాకా రామారావు బర్త్డే, పుట్టినరోజు దాకా రామారావు సంబంధించిన వీడియోసు, రామారావు సంబంధించిన పాటలు, ఆయన చలనచిత్రం మీద చర్చాగోష్ఠి, ఇవన్నీ 28వ తారీఖు దాకా ఇవే ఉంటాయి. 28వ తారీఖు నుంచి అందరి హీరోలతోనూ అన్ని పాటలు, అన్ని రకాల వీడియోస్ అన్నీ ఉంటాయి. దాని గురించి తర్వాత మళ్ళీ ఇంకో పోస్ట్ చెప్తాను. ఇప్పుడు ఇది ఈ జోన్లో ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు, అంటే ఆనందపరచడం. దానికి సినిమా జోనల్ అయితే చాలా బాగుంటుందని ఎన్నుకున్నాను నేను. కాబట్టి ఈ వీడియోతో ప్రారంభమవుతుంది నా ఎంటర్టైన్మెంట్ జోన్. ఒకసారి మిత్రులారా, ఎన్నో వీడియోలు చూస్తుంటారు యూట్యూబ్లో. నా వీడియోస్ చూడండి, ఒకసారి ఎలా ఉంటుందో మీరే చెప్పాలా, మీరే కామెంట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందు చాలా అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి. ఈ 28వ తారీఖు లోపల కూడా రామారావు ఫోటోలతో చక్కగా, ఆ ఫొటోస్ కూడా చాలా బాగా క్రియేట్ చేస్తున్నాను. నేనే పర్సనల్గా చేస్తాను, ఎవరి ఇక్కడ చేయించేది కాదు. నేను క్రియేటర్ని. గత 30 సంవత్సరాలుగా ఈ క్రియేట్ ఫీల్డ్లో ఉన్నాను నేను. ఒకసారి చూడండి ఈ వీడియోస్. ఆల్మోస్ట్ భక్తి ఛానల్లో కూడా, భక్తి పోస్టుల్లో కూడా క్రియేట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. ఇది మాత్రం ఎంటర్టైన్మెంట్ జోనల్. ఇది 28వ తారీఖు దాకా మాత్రం అన్ని రామారావు సంబంధించిన విషయాలు, రామారావు సంబంధించిన పాటలతోనే ఆ వీడియోలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ వీడియోకి రామారావు గారి పాటలు చాలా దాకా నేనే పాడాను. నేను సింగర్ని, నేనే పాడుతాను. ఒకసారి చూడండి, మీరు లైక్ చేయండి, ఏదన్నా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు మిత్రులారా. వీడియో చూడండి, కంటెంట్ అంతా లోపల ఉంది, నేను ఈ ఊరికే మాట్లాడడానికి. దయచేసి వీడియో పూర్తి చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ. హాయ్, హలో,
ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనాలు. తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల గుండె చప్పుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, కాలానికి కారణజన్యుడు, యుగానికి యుగపురుషుడు, నేటికి సినీ వినీలాకాశంలో వెలుగొందుతున్న ధ్రువతార, ప్రపంచ తెలుగు ప్రజలందరూ నిత్యం కొలిచే మహానుభావుడు, మనసున్న మహోజ్వల మహిమాన్విత నటనా కౌశల్యం కలిగిన అభిమానధనుడు, కళా ప్రపూర్ణ. ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా చాలా తక్కువ. కాలానికి కారణజన్యుడు, యుగానికి యుగపురుషుడైన ఆ మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ తారక రామారావు గారి జయంతి పుట్టినరోజు 2024వ సంవత్సరానికి మే 28వ తారీఖున మంగళవారం వస్తుంది. ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా యూట్యూబ్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలతో కూడిన శుభాకాంక్షలు సమర్పించుకుంటున్నాను. వారి సిబ్బందికి కూడా అభినందనలతో కూడిన శుభాకాంక్షలు. ఇక ప్రత్యేకంగా ప్రపంచ నలుమూలల్లో ఉన్న అన్నగారి అభిమానులైన తెలుగు ప్రేక్షక సోదరులందరికీ, నాలాగే అభిమానించే అభిమానులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సమర్పించుకుంటున్నాను. జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్ అని కీర్తించబడుతుంది. అభిమాన సోదరులారా, రండి, ఈ అభిమాని పిలుస్తున్నాను. నా ఛానల్ వీక్షించండి, లైక్ చేయండి. అన్నగారి వీడియోస్ ఎన్నో రకరకాల చిత్త భంగిమలతో కలర్ఫుల్గా ఫోటోలు చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. అభిమాన సోదరులారా, ఒకసారి నా ఛానల్ చూడండి, నా ఛానల్ లైక్ చేయండి. మీ అభిమానులు అందరికీ అన్నగారి జయంతిని పంచండి. అన్నగారి పుట్టినరోజు దిగ్విజయంగా జరపండి. మహాప్రేక్షకులారా, తెలుగువారి అభిమాన సోదరులారా, ఎన్టీఆర్ గారి అభిమాన సోదరులారా, నా ప్రాణంగా ప్రేమించే అన్నగారి అభిమాన సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరొక్క మారు శుభాకాంక్షలు అందిస్తూ నా ఛానల్ వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అండగా నిలవండి. అన్నగారి చరిత్ర తిరగ రాస్తే అభిమానులుగా మనం కూడా తిరగ రాస్తాం. రండి, అభిమాన సోదరులారా, ఆహ్వానం చేస్తున్నాను. రండి, మహానుభావుడి జయంతి సందర్భంగా అందరం కలుస్తాం. మే 28వ తారీఖున రోజు వస్తాయి పోస్టులు, చూడండి. పాలనలో నాన్నవై, లాలనలో అమ్మవై, కావలిలో అన్నవై, కన్నీరు తుడిచే తోడువై, మమ్మేలిన పరిపాలన, చూపులే శాసనాలై, పిలుపులే ప్రపంచనాలై, వాక్కులే పరిపాలకాలై, అడుగులే గాంభీర్య ఘనగర్జన గమనాలై, నడిచి గెలిచిన అవిశ్రాంత శ్రామిక మహానాయక, 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 విశ్వవిఖ్యాత వీరోచిత వీర ధీర నాయక, హర వీర శూర
సమస్త విశ్వాన్ని ఏలగల దైవమై దర్శనమిస్తావు. మా కోసం దిగి వచ్చావా రామ కృష్ణ రుద్ర బ్రహ్మ వెంకటేశ్వర స్వరూప. ఆవేశాన్ని పరుగులు తీయించే అశ్వమేధ యాగం చేయగలవు. ఆలోచన పట్టుబట్టి అనంత భావాలు మోయగలవు. ఎక్కడా తగ్గని పరిపూర్ణ మనిషిల వెలిగే నిన్ను చూసి నిర్మలత్వం గర్వపడదామని రత్న మహోన్నత రూపక మహానాయక 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 విశ్వవిఖ్యాత వీరోచిత వీర ధీర నాయక హర వీర శూర రాజ మహారాజా పరిపాలక మహానాయక 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 మహానాయక. రోషానికి సంతకమయ్యావు, పౌరుషం కూడా దాసోహమయ్యే మంత్రం